ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. భారీ పేలుడు పరిస్థితి దారుణం. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్లో సోమవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. కాబూల్లోని షహర్ ఎ నవ్ పరిసరాల్లో ఉన్న ఒక హోటల్ను లక్ష్యంగా తీసుకుని దుండగులు పేలుడుకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ పేలుడు ఘటనలో 7 మృతి చెందగా మరో 13 మంది గాయపడినట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. విదేశీయులు నివసించే అత్యంత సురక్షితమైన ప్రాంతాల్లో ఒకటిగా పరిగణించేటువంటి షహర్ ఎ నవ్లో ఈ పేలుడు జరగడంతో రాజధాని నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పెద్ద కార్యాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్లు, అలాగే రాయబార కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో ఈ పేలుడు జరగడంతో అక్కడి భద్రతా లోపాలపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయంటున్నారు. ఇటాలియన్ ఎన్జిఓ ఎమర్జెన్సీ తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్నం ఈ పేలుడు సంభవించగా వెంటనే మా సర్జికల్ సెంటర్లో ఉన్న ఆసుపత్రిలో 20 మందిని చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ 7 మరణించారు. ఇప్పటి వరకు ఈ పేలుడుకైతే కనుక ఏ గ్రూపు బాధ్యత వహించలేదు. దీంతో ఇది బాంబు పేలుడా లేక ఏదైనా గ్యాస్ సిలిండర్ పేలిందా అని భద్రతా బలగాలు అయితే దర్యాప్తు చేస్తున్నాయని చెప్తున్నారు. ఈ ఘటన వచ్చి ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్లో ఈ సోమవారం నాడు మధ్యాహ్నం అయితే కనుక జరిగింది. ఈ ఘటనలో 7 మృతి చెందగా 13 మంది గాయపడినట్లయితే చెప్తున్నారు.